స్లోగన్: ఎవరైతే ఏదైనా విషయాన్ని పదే పదే ఫీల్ చేస్తారో వారు ఫైనల్లో ఫెయిల్ అయిపోతారు. అవ్యక్త ప్రేరణ: సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. సదా హర్షితముగా ఉండేవారి స్మృతి చిహ్నాన్ని విష్ణువు రూపంలో చూపిస్తారు కదా. విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతిగా పడుకుని జ్ఞానస్మరణ చేస్తూ హర్షితముగా ఉన్నట్లు చూపిస్తారు. కనుక హర్షితముగా ఉండేందుకు సాధనము జ్ఞానము యొక్క స్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానస్మరణ చేస్తారో వారు అంతే హర్షితముగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా వారి ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను తగ్గించలేదు. వారు సహనశీలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని కూడా చాలా సహజంగానే దాటుకుంటారు. అచ్చా. ఓం శాంతి.